వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం ఇప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురిటి వారికి చూపును కలుగనని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడి ఉన్న చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనములు నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఈయన నోట నుండి వచ్చిన దయగలైన మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితవని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు ఇతడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులలో అనేక మంది విధవరాలు నుండినను, ఏలియా సిదోనులోని సారెఫతు అను ఊరిలోనున్న ఒక విధవరాలు యొద్దకే కాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలలో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరములలో ఉన్న వారందరూ ఆ మాట విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడదోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన గలిలియాలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన ఒకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో మీకేమి, మమ్ము నశింపజేయవచ్చితవా? నీవెవడవో నేను ఎరుగదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేక వేసెను. అందుకు యేసు, ఊరకుండము, ఇతనిని వదిలి పొమ్మని దాన్ని గద్దింప